వెల్కమ్ టు వేవ్స్ మీడియా. కడప జిల్లా బద్వేల్లో అన్నా చెల్లెలకు ప్రభుత్వ అండ. గోపవరం మండలంలోని రేకలగుంట గ్రామానికి చెందిన అన్నా చెల్లెల దుస్థితిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలిచింది. మంత్రి నారా లోకేష్ దృష్టికి విషయం చేరటంతో ఆయన ట్విట్టర్ ద్వారా కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు సమాచారం అందించారు. శుక్రవారం కలెక్టర్ ఆదేశాల మేరకు బద్వేల ఆర్డీఓ చంద్రమోహన్, గోపవరం తహసీల్దార్ జీవన్ చంద్రశేఖర్ వారి సిబ్బంది వృద్ధులు నివసిస్తున్న పీపీ కుంటకు వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. వృద్ధులలో ఒకరైన పొంతగిరి లక్ష్మీనారాయణకు ఆధార్ కార్డు లేకపోవడంతో వెంటనే స్థానిక సచివాలయానికి తీసుకువెళ్లి ఆధార్ నమోదు ప్రక్రియ పూర్తి చేయించారు. అనంతరం వారికి బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్లో ఉన్న ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించారు. నిర్వాసితులకు వారి సంరక్షణ బాధ్యతలు అప్పగించారు. వారికి 3 పూటల జతల బట్టలు, 5,000 నగదు సహాయం అందించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులు అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వి నరసింహారెడ్డి నాకు ఆకలికి ఉండేది సార్, ఆకలికి ఉండి అందుకొని పోయింది. 3 పాసలు పోయింది ఇచ్చింది మా సార్. అంగడి ఏమని తెచ్చుకున్న దాంట్లో అది కావాలి, ఇది కావాలి. చేయకుండా నాకు ఆకలిస్తుందన్నా, నాకు ఆకలికి ఉండేది సార్, ఆకలికి ఉండి అందుకొని పోయింది. 3 పాసలు పోయింది ఇచ్చింది మా సార్. ఇక్కడ
గత వారంలో లక్ష్మీనారాయణమ్మ అని ఈ వ్యక్తి వీళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా గోపురం దగ్గర చెట్టు కింద నివసిస్తున్నారని సోషల్ మీడియాలో పోల్ కావడం జరిగింది. సో దానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి ఈమెని టేక్ కేర్ చేయమని చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఇమీడియట్గా ఈమెని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఆ రోజు తహసీల్దార్ వాళ్ళు వెళ్ళారు. బట్ వాళ్ళు ఈ షెల్టర్ హోమ్కు ఇట్లా రావడానికి వాళ్ళు నిరాసక్తత వ్యక్తం చేశారు. సో అయితే ఈరోజు మరి తహసీల్దార్ గారు వెళ్ళి ఆమెను కన్విన్స్ చేసి ఆధార్ సెంటర్ తీసుకొచ్చి, ఆధార్ కూడా లేదు కాబట్టి ఆధార్ ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఆనంద నిలయం షెల్టర్ హౌస్లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత ఏమైనా బాగోగులన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. ఇంకా ఏమైనా అవసరమైతే సో వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా చేసి ఆమెకు మేము టేక్ కేర్ చేస్తామని తెలియజేస్తాం.